హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 151. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. మొదటి రోజు భీష్ముడు ప్రచండంగా విహరించాడు. విజృంభించి పాండవులను చిత్తు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రకారం తమ పక్షానికి విజయం చేకూరిందని దానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, తర్వాత ఏం జరిగింది చక్కగా వివరింపుము అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో మహాభారత యుద్ధక్రమం ఇలా చెప్పసాగాడు. ఆ రాత్రి ధర్మతనయుడు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించిందని దుఃఖితుడే తమ తమ్ముళ్లతోనూ మిగిలిన మిత్రరాజులతోనూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళాడు. కృష్ణ, చూచితివి కదా, ఈరోజు భీష్ముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్టు భీష్ముడు మన సేనలను నాశనం చేశాడు. మనం అతన్ని చంపు మార్గం కనబడటం లేదు. లోక భీకరుడైన భీష్ముడు మామూలు వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు అనగా నా తమ్ముళ్ళు బాగా గాయపడ్డారు. ఆ భీష్ముడితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు కూడా చాలరు అని తెలిసింది. భీష్ముడు జయిస్తాడని మన అర్జునుడు నమ్ముకుంటే ఈరోజు అర్జునుడు తన పరాక్రమం ఏమీ చూపలేదు. భీముడు మాత్రమే తన యావచ్చక్తి ప్రయోగించి కౌరవసేనలను ఎదిరించాడు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. అయినా జరిగిన దానికి వీరిని నిందించడం దేనికని? ఈ యుద్ధం మానేస్తాను. మనకు సాయం వచ్చిన రాజులందరినీ భీష్ముడికి ఎరగా పెట్టలేను. దీనికన్నా మరలా అడవులకు పోయి అక్కడ ఆకుకూరలు తినడం మేలు. నీవు ఎలా చెబితే అలా చేస్తాను. నీ వల్లనే కదా మేము ఇప్పటిదాకా అపజయం మెరుగక జయం పరపరంతో కొనసాగుతున్నాము. కాబట్టి కర్తవ్యంను నువ్వే ఉపదేశించుము అని వేడుకున్నాడు. ధర్మనందుడిని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. ధర్మజ, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఈ మనోవేదనకు ఎందుకు? అసలు నీకు ఎదురు నిలిచేదెవరు చెప్పు? నీ తమ్ములు ప్రపంచం మొత్తం గెలవ సమర్థులు. భీష్ముడి చంపుటకు శిఖండి ఉన్నాడు కదా, భయమెందుకు? సాత్యకి బాహుబలం, అతని ఆశ్చర్యకరమైన యుద్ధరీతులు నీకు ఇంకా అవగతం కాలేదు. ద్రుపదుడు, విరాట్రాజు నీ కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా. నువ్వు ఎందుకు ఈ పరాక్రమం నిరుత్సాహపడుతున్నావు? అంతదాకా ఎందుకు? ఒక్క దుష్టద్యుమ్నుడు చాలు కౌరవసేన మొట్టు పెట్టడానికి అని పలికాడు. అప్పుడు ధర్మతనయుడు దుష్టద్యుమ్నుని చూసి, నాడు శ్రీకృష్ణుడు నిన్ను మాకు చూపించి ఇతడు మన సర్వ సైన్యమునకు ఆధిపత్యము వహించు అని ఆదేశించాడు. ఆ ప్రకారం నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాము. శ్రీకృష్ణుడు, నేను, నా తమ్ముళ్ళు, మన మిత్రరాజులందరూ నీ వెంట ఉన్నాము. నీవు నీ సర్వశక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చవలసింది అని అన్నాడు. దానికి ధృష్టద్యుమ్నుడు, ధర్మనందన, నన్ను ద్రోణుని చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించాడని జగమెరిగిన సత్యం. కాబట్టి దాని గురించి మరలా చెప్పని పని లేదు. భీష్ముడితో సహా కురుసేనలో ఉన్న ప్రముఖ యోధులను ఎలా మట్టు పెడతానో చూడండి అని పలికాడు. ఆ మాటలు విని పాండుకుమారులు, సకల భూపతులు శ్రీకృష్ణును సంతసించారు. తర్వాత ధర్మానందుడు ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. పూర్వము దేవదాన యుద్ధమును బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన యుద్ధ వ్యూహము పేరు క్రౌంచ వ్యూహము. అది శత్రు భయంకరమైనది. రేపు నువ్వు క్రౌంచ వ్యూహము పన్నుము అని అన్నాడు. అలాగే చేసెదను అని అన్నాడు ధృష్టద్యుమ్నుడు. ధర్మానందుడు మనసు తెలికిన పడి తన తమ్ముళ్లతో కలిసి స్కందవరంకు వెళ్ళాడు. ఎవరి విజయములు వారు వెళ్ళారు. మరునాడు సూర్యోదయం అయింది. పాండవ సైనికులు హృదయ పద్మములు వికసించుచున్నాయి. ధర్మానందుడు క్రౌంచ వ్యూహమునకు పరిశీలించుటకు వెళ్ళాడు. అర్జునుడు తన గాంధీవం కపిధ్వజముతో కూడా రథం మీద క్రౌంచ పక్షి ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైబ్యుడు క్రౌంచమునకు నేత్రములో స్థానంలో నిలిచారు. ద్రుపదుడు క్రౌంచమునకు శిఖా మాదిరి నిలిచారు. దశార్ణ, శూరసేన, కిరాత దేశాధిపతులు కంఠాకారంలో నిలిచారు. భీమసేనుడు ధృష్టద్యుమ్నుడు చేరి ఒక పక్క కౌంచ పక్షి రెక్కల మాదిరి నిలిచారు. అభిమన్యుడు, సాత్యకి, ఉప పాండవులు, పౌండ్రుడు, చోళులు, పాండ్యులు భీమసేను పక్కన నకుల సహదేవులు, ఘటోత్కచుడు, సంబరుడు, వత్సరాజులు ధృష్టద్యుమ్నుని పక్కన నిలిచారు. కేకయ కాశీరాజులతో కూడిన విరాటుడు క్రౌంచపక్షి జాగన భాగంలో నిలిచాడు. ఊణపతి మొదలగు ప్రముఖులు తమ చుట్టూ ఉండగా ధర్మరాజు వెన్నుభాగంలో నిలిచాడు. ఆ సమయంలో దుర్యోధనుడు, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప, శల్య, కృతవర్మలను చూసి, మీరు ఒక్కొక్కరు పాండవ బలములను గెలవగల సమర్థులు కదా,
మీరందరూ ఒక్కచోట కూడితే సాక్షాత్తు ఆ పరమేశ్వరునికైనా మిమ్మల్ని గెలివే శక్యం కాదు కదా. కానీ పాండవుల సైన్యము క్రౌంచ వ్యూహము పన్ని నిలిచి ఉన్నది. మనము కూడా తగిన వ్యూహాన్ని పన్ని నిలవవలయును అని పలికాడు. సుయోధని మాట మేరకు భీష్ముడు ప్రతివ్యూహం రచించాడు. భీష్ముడి ఆదేశం మేరకు కౌరవసైన్యము మోహరించింది. దుశ్శాసన, వికర్ణ, విందానువిందులు, సురసేనుడు, యవన, త్రిగర్ధరాజులను ఒక పక్క నిలిచారు. ద్రోణుచరుడు, కుంతల, దశార్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్కను, భీష్ముడు మహాసైన్యంతో నడుం భాగంలోనూ 3 భాగాలుగా నిలిచారు. కృతవర్మ, శల్యుడు, అస్మంత, కాశీరాధీశులు, సుయోధనుడు తమ్ముళ్ళు కొంతమంది సుయోధనుడు భీష్ముడి వెనక నిలిచారు. ఈ ప్రకారం ఇరు పక్షాల వారు తమ తమ సేనలు మోహరించారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.